సార్ ఈ మధ్య మీది సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది బాగా. ఇక్కడ గ్రౌండ్‌లో తిరుగుతూ జూబ్లీ హిల్స్‌లో. ఏమిటది విషయం ఏంటది? చాలామంది వచ్చారు. ఏదో గొడవైందేమో అనుకున్నాం ఆ వీడియో. గొడవ కాదు. యాక్చువల్‌గా జూబ్లీస్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ అని ఉంటుంది. హ్మ్. దాంట్లో ఎస్పీఆర్ఎల్స్ అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక క్వారీ ల్యాండ్ ఉంటే గత ప్రభుత్వంలో అదొక 60 ఫీట్ లోపలికుంటే గ్రౌండ్ లెవెల్ నుంచి లోపలికుంటే అప్పుడు ప్రభుత్వం మొత్తం అక్కడ కన్స్ట్రక్షన్ డెబ్రిస్ అనుకోండి, గ్రావెల్ అనుకోండి, దాన్ని మొత్తం ఫిల్ చేసి ఒక గ్రౌండ్ లాగా తయారు చేయించారు. హ్మ్. అక్కడ ఒక ఓపెన్ జిమ్ కూడా పెట్టిండ్రు. అప్పటి నుంచి అక్కడ లోకల్ ప్రజలు మార్నింగ్ వాక్ కోసము, స్పోర్ట్స్ కోసం, యూత్ విద్యార్థులు ఆటల పాటల కోసం, తర్వాత ఏదన్నా రిలీజియస్ గ్యాదరింగ్స్ అయినా సోషల్ గ్యాదరింగ్స్ అయినా ఆ ల్యాండ్ బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఏం చేసిండ్రు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక వర్కింగ్ మెన్స్ హాస్టల్ కోసము దాంట్లో ఒక 3 ఎకరాలు కేటాయించి శంకుస్థాపన చేసినారు. మొత్తం ఎంతది? మొత్తం ఇప్పుడున్న ప్రాంతం 6 ఎకరాలు ఉంటుంది. ఓహో! పెద్ద ప్లేస్. 6 ఎకరాలు ఉంటుంది. హ్మ్. దాన్ని 3 ఎకరాలు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, 3 ఎకరాలు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చారని చెప్తున్నారు హ్మ్. హ్మ్. ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఈ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్కింగ్ మెన్ హాస్టల్ కోసం శంకుస్థాపన చేశారు. హ్మ్. అయితే స్థానిక ప్రజలు ఏంటంటే జూబ్లీస్ నియోజకవర్గంలోనే మీకు ఖాళీ స్థలాలు అసలు లేవు ఆల్మోస్ట్. హ్మ్. ఈ ఉన్నొక్క పెద్ద గ్రౌండ్ని మళ్ళీ ప్రభుత్వం వేరు వాటికి అన్నిటికి కేటాయించి ఆడ వర్కింగ్ మెన్స్ హాస్టల్ కడితే మాకు ఆడ మార్నింగ్ వాక్ కానీ మిగతా చాలా యాక్టివిటీస్కి ఉన్నొక్క ఖాళీ స్థలం పోతుంది, లంగ్ స్పేస్ పోతుంది, అది వద్దు అని చెప్పి స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. హ్మ్. ఆ అంశాన్ని మీరు ఒకసారి చూస్తే బాగుంటుందని చెప్తే నేను వెళ్ళిన. అక్కడ స్థానిక ప్రజలు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ వచ్చిండ్రు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే మా గ్రౌండ్ని యథాతథంగా ఉంచండి. ప్రభుత్వం మేము వర్కింగ్ మెన్స్ హాస్టల్ నిర్మాణానికి వ్యతిరేకం కాదు, కానీ అనేక ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, వేరే దగ్గర కట్టండి. హ్మ్. ఎందుకంటే ఉద్యోగం చేసే మహిళలు ఇక్కడ ఉంటే కూడా ఇక్కడ కడితే ట్రాన్స్పోర్టేషన్ అనేది పెద్ద స్ట్రాంగ్ దగ్గరలో మెట్రో స్టేషన్, మెట్రో బస్ స్టేషన్ ఏం లేదు కదా. దూర ప్రాంతాలకు పోవాలి, మీరు అన్న మంచి ప్లేస్లో కట్టుకోండి. రెండోది ఏంటంటే 60 ఫీట్ల లోపలికి అది. హ్మ్. 60 ఫీట్ల లోపల ఉన్నట్టు అంటే ఓన్లీ కన్స్ట్రక్షన్ డెబ్రిస్ అంటే అది నార్మల్ గ్రౌండ్ కాదు. అది మొత్తము ఈ నిర్మాణంలో వ్యర్థాలు గ్రావెల్ పోసి ఫిల్లింగ్ చేసిన గ్రౌండ్. హ్మ్. అట్లాంటి గ్రౌండ్లో ఫౌండేషన్ రావు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టలేం. కాబట్టి ఇవన్నీ కలగలిపి నేనేం చేశానంటే అక్కడ స్థానిక మా నాయకులు మిగతా వాళ్ళు పిలిస్తే పోయి అది పరిశీలించిన మీదట వాళ్ళ నిర్ణయం, వాళ్ళ ఆలోచన కరెక్ట్ అయిందని చెప్పేసి డబ్ల్యూసీడీ సెక్రటరీ గారిని నిన్న కలిసి, సెక్రటరీలో అంతారామచంద్రన్ గారిని వేరే దగ్గరికి మార్చండి ఆ హాస్టల్ నిర్మాణం అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. హైదరాబాద్ కలెక్టర్ గారికి ఏమో ఆ గ్రౌండ్ యథాతథంగా ఉంచండి, దాన్ని జిహెచ్ఎంసీకో లేకపోతే స్పోర్ట్స్ అథారిటీ కన్నా ఇచ్చి మంచి మైదానంగా ఉంచితే మాకు ఒక మంచి మైదానం ఉంటుందని చెప్పినాం. చీఫ్ ఇంజనీర్ బిల్డింగ్స్ R&B రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వారిని కలిసి అది నిర్మాణంగా అనుకూలంగా కాదు, మరి ఏమైనా తప్పు దోబడుతున్నట్టు అని చెప్పేసి అనిపించి వారికి కూడా చెప్పినాం. సో మొత్తంగా స్లమ్ ఏరియా కదా అదంతా. అంటే బేసికల్లీ మీ అన్ని రెహమత్ నగర్ ఇవన్నీ కూడా బస్తీలు బాగా ఉన్నటువంటి ఒక ప్రాంతము. లోవర్ మిడిల్ క్లాస్ బాగా వర్కింగ్ క్లాస్ ఉన్నటువంటి ఒక ప్రాంతము. తర్వాత మీకు వీధులు కూడా అయినా కూడా చిన్న చిన్నగా ఉంటాయి. అక్కడ ఉన్నదే మాకు గ్రౌండ్. అటు మీకు బోరబండ తీసుకున్నా, ఇటు రెహమత్ నగర్ తీసుకున్నా, ఇటు మాకు మొత్తం కాన్స్టిట్యున్సీలనే ఉన్నదే అదొక పెద్ద గ్రౌండ్ ప్రభుత్వానికి సంబంధించి. దాన్ని అనవసరంగా ఇప్పుడు మనము వేరే డిపార్ట్మెంట్స్కి ఇచ్చి ఉన్నొక్క స్పేస్ను పోగొట్టడం మంచిది కాదని స్థానికులు బలంగా అభిప్రాయంతో ఉన్నారు. అధికారులు కూడా స్థానికులకు స్పందించి మేము గవర్నమెంట్కి రాస్తామండి, సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇది కూడా అవకాశం వచ్చింది కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాను, ఆడ ఉన్నటువంటి ఏకైక మైదానాన్ని క్రీడా మైదానంగా ఉంచండి. ఆ నిర్మాణాన్ని వర్కింగ్ మెన్స్ హాస్టల్ని వేరే ఇంకో ప్రభుత్వ స్థలంలో కడితే అందరికీ బాగుంటుందని నా ఉద్దేశం. అదే జనం ఎందుకు అంతమంది తరలించరా, లేకపోతే మీరు ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ క్యాండిడేట్ కాబట్టి అట్లా వచ్చారా జనం? ఒకటి నేను అక్కడ జనరల్గా 2018లో ఒకసారి పోటీ చేశాను, ఆ తర్వాత అట్లనే అనుబంధం ఉంది. ఇప్పుడు దాన్ని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాం కాబట్టి అటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, లోకల్ లీడర్సు, లోకల్ పబ్లిక్ చాలామంది పరిచయాలు వాళ్ళు ఇట్లా అవుతుందండి, నేను ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, ఒకసారి మీరు అడిగితే బాగుంటుందో వచ్చి చూసిపోమంటే నేను పోయినా అక్కడికి. ఆడ ఓపెన్ జిమ్ ఉంటే దాని తాళం వేసి ఉంది, దాని కింద ఒక ఫంక్షన్ హాల్ కట్టినారు. అప్పుడు జిహెచ్ఎంసీ వైపు నుంచే ఇప్పుడు పాత ఎమ్మెల్యే గోపీనాథ్ గారు కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకుని కట్టించినారు. అది దాన్ని ఇనాగరేషన్ చేయలేదు, అది ఎట్లుంటే అట్లనే ఉంది. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 yearsలో అధికారులు పూర్తి స్థాయిలో పట్టించుకోవట్లేదని నాకు అర్థమైంది. ఇప్పుడు ఎవరినో ఏదో ఉద్దేశపూర్వకంగా అనాలని కాదు, కానీ నా డిమాండ్ ఏంటంటే స్థానిక ప్రజల అభిప్రాయం మేరకు ఆ రెహమత్ నగర్ ఎస్పీఆర్ఎల్స్ గ్రౌండ్ని యథాతథంగా ఉంచి క్రీడా మైదానంగా దాన్ని డెవలప్ చేసి జిహెచ్ఎంసీకో స్పోర్ట్స్ అథారిటీకో మెయింటెనెన్స్ ఇస్తే అది అన్ని రకాలుగా బాగుంటుంది. వేరే డిపార్ట్మెంట్ల యొక్క నిర్మాణాల కోసం చాలా ప్రభుత్వ స్థలం అవైలబుల్ ఉంది, దాన్ని మరో చోటికి మార్చమని కోరుతున్నాను. ఎస్పీఆర్ఎల్స్ అంటే శివమ్మ పాపిరెడ్డి హిల్స్ అనుకుంటాను, తెలిసి అది శివమ్మ పాపిరెడ్డి హిల్సే.
అది స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి చాలా రకాలుగా ఆయన కూడా సేవ చేశారు. పార్టీలు ఏవైనా ప్రయత్నం అయితే ఒక ప్రయత్నం ఏంటంటే influence చేయడం అనేది అక్కడ ఒక ఓపెన్ గ్రౌండ్స్ ఉండాలండి. లేకపోతే ఏమైందంటే మీకు అక్కడ ఇప్పుడు ఎంతో వందల మంది వచ్చి అక్కడ వాకింగ్ చేసుకునేది, పిల్లలు క్రీడలు ఏమైనా పోయినప్పుడు ఆ రోజు ఆదివారం అద్భుతంగా చాలా మంది పిల్లలు వచ్చి క్రికెట్ ఆడుకుంటున్నారు. crowd ఉన్నారు. ఆ, అదే అంటున్నాను. ఆడ కరాటే కోచింగ్ నడుస్తా ఉంది, యోగా చేసుకునే వాళ్ళు యోగా చేసుకుంటున్నారు. చుట్టూ 3 కొండలు ఉంటాయి మంచిగా, లక్ష్మీనరసింహ గుడి ఉంది, ఇంకో 2 గుళ్ళు ఉన్నాయి. మంచి అట్మాస్ఫియర్. దాన్ని అనవసరంగా ఈ నిర్మాణాలకు ఇచ్చి దాన్ని కూడా మళ్ళీ కాంక్రీట్ జంగల్ చేయకండి అని నా యొక్క విన్నపం. సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తా ఉన్నాను. అధికారులు స్పందించకపోతే ఇంకా ఉన్నత స్థాయికి జిల్లా మంత్రి గారికో లేకపోతే సంబంధ శాఖల మంత్రి గారికో అవసరమైతే ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించి దాన్ని ఆపాలనే ప్రయత్నం మాత్రం. కొన్ని వేల మంది పైన ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. లక్షల మంది, మామూలు విషయం కాదు. లక్షల మంది. రహమత్ నగర్ ఇట్ సెల్ఫ్, రహమత్ నగర్ ఓట్లే 70,000 ఓట్లు ఆల్మోస్ట్. అక్కడ పక్కన ఒక దగ్గర చూస్తే చాలా పెద్ద కాన్స్టిట్యుయెన్సీ. మీకు క్రీడా మైదానాలు లేవు, ఓపెన్ గ్రౌండ్స్ లేవు. అది కాపాడితే అందరికి మంచిగా వస్తుంది. అవును అవును, మంచిది. ఈ మనం మీకు ఈ మధ్య నేషనల్ మీడియాలో చాలా టీవీలలో కనబడుతున్నారు. అది చూసిన తర్వాత నాకు అడగాలనిపించింది. నాకు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధానంగా కేరళ ఎట్లా ఉండవచ్చు అనిపిస్తున్నది. ముఖ్యమంత్రి కూడా అక్కడ వెళ్ళిపోయిండు, ఆయన సినిమా డైలాగులు చెప్పడం. అంటే ఒకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్న 2-3 ముఖ్యమంత్రులల్లా ఆయన ఒక్కడు, ప్లస్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా అన్ని వనరుల కోసం తెలంగాణ రాష్ట్రం. ఇక ఇప్పుడు మీకు రాజకీయాలలో ఆర్థిక వనరులు అనుకోండి, అంగబలం అనుకోండి, అన్ని రకాలుగా ఉన్న 2-3 ముఖ్యమంత్రులలో ఎక్కువగా తెలంగాణ మీద ఆధారపడుతున్నట్టు కనబడతా ఉంది. కాబట్టి డెఫినెట్గానే ఉన్నదే 2 ముఖ్యమంత్రులు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి ప్రచారం చేస్తూ ఉన్నారు. కొద్దిసారి ఇంట్రెస్టింగ్గానే ఉంది ఫైట్ అక్కడ. ఈవెన్ ఈజ్ బీజేపీ ఈజ్ ట్రయింగ్ టు పుల్ ఎ గుడ్ వన్. తర్వాత ఎల్డిఎఫ్ వాళ్ళు ట్రై చేస్తున్నారు అధికారం నిలబెట్టుకోవడానికి. కాంగ్రెస్ ఏమో జాతీయ స్థాయిలో అక్కడ భాయ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే ట్యూన్. ఏదన్నా ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంది. బట్ బై ఆల్ స్టాండర్డ్స్ ఎల్డిఎఫ్ అధికారం నిలబెట్టుకుంటుందేమో అనేది ఒక చరిత్ర జరిగితే కనుక ఐ థింక్ ఇట్ షుడ్ హ్యాపెన్. అంటే అట్లా ఉంది పరిస్థితి అనేది నేను అన్ని రకాలుగా చూసిన తర్వాత. వచ్చు కదా మీకు? నాకు రాదు, మాట్లాడతారు నేను రాదు. బట్ బేసికలీ చాలా రకాలుగా ఇప్పుడు ఉన్నటువంటి అనేక విశ్లేషణలు, వీళ్ళ క్యాంపెయిన్ ప్యాటర్న్స్ ఇవన్నీ చూసిన మీదట నాకు అనిపిస్తోంది ఈవెన్ విత్ ఎ క్లోజ్ ఫినిష్ ఎల్డిఎఫ్ అక్కడ యూనో గవర్నమెంట్ నిలబెట్టుకుంటుందేమో అనే ఒక ఆలోచన మాత్రం ఇప్పటి వరకు టుడే యాజ్ ఆన్ డేట్. ఫర్దర్గా ఎట్లా అగ్రవేట్ అవుతుంది క్యాంపెయిన్, ఏమేమి చెప్తారు, ఎవరెవరి మేనిఫెస్టోని ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకుపోగలుగుతారు, టు వాట్ ఎక్స్టెంట్ బీజేపీ అక్కడ ప్రభావం చూపిస్తుంది, ఇవన్నిటి మీద ఆధారపడి ఈ గెలుపోవటంలు ఉంటాయి. కాబట్టి ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం చూస్తే మాత్రం ఎల్డిఎఫ్ అధికారం నిలబెట్టుకుంటుందేమో అనే ఆలోచన మాత్రం నాకు అనిపిస్తుంది. అంటే అక్కడ టీం వర్క్ ఉందా, లేకపోతే పినరాయి విజయన్ సింప్లిసిటీ, లేకపోతే ఎట్లా ఏమి ఆయన పనితీరు? జనరల్గా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ మీద, ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ మీద ఆధారపడేటటువంటి పార్టీ సిపిఎం కాబట్టి అది ఎట్లా ఉంటుంది. ఒకవైపు బీజేపీ కూడా అంతే స్ట్రక్చర్డ్గా ప్రయత్నం చేస్తూ ఉంది అక్కడ ప్రజలను ఆకట్టుకోవడానికి. మొన్న ఒక మున్సిపల్ మేయర్ పొజిషన్ కూడా తెచ్చుకున్నారు, తిరువనంతపురం అనుకుంటా. తర్వాత ఇప్పుడు యూడిఎఫ్ ఏందో ఇంకొక రాష్ట్రాన్ని సౌత్లో కొట్టాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు.